కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. చూడడం కూడా తప్పేనా? చంపేదెవరు, చచ్చేదెవరు అంతా నేనే. చూడమ్మా, నువ్వెవరో ఏమో గాని నన్ను మాత్రం వదిలే, నా కూతుర్ని వదిలే, నీకు దండం పెడతాను. అంటే అనుని చంపేశావా? అనుని చంపావా అంటున్నావు. ఇంతకీ అనుకి నీకెక్కడన్నా గొడవ వచ్చిందా? ఒకవేళ గొడవే గనక కారణమైతే అను తరపున నిన్ను నేను క్షమించమని అడుగుతున్నాను. అవసరమైతే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. కాళ్ళు పట్టుకున్నా కనికరించది తాంబూలం. ఈ తాంబూలానికి లేనిదే దయా, జాలి. అవి రెండూ కూడా నాకు శత్రువులే. అందుకే అవి నా దగ్గరుండవు. నా వల్ల కాదు. సెంటిమెంట్ అడ్డొస్తుందా? అందుకే చంపలేకపోతున్నావా? చంపాలంటే భయపడుతున్నావా? చెప్పండి మేడం. ఇప్పుడు లొకేషన్లోనే ఉన్నా మేడం. అలాగే మేడం. ఏంటి అడుగుతుంటే మాట్లాడరేంటి? చెప్పండి. ఏం మాట్లాడరేంటయ్యా? ఎందుకు ఇలా సైలెంట్ గా తిరుగుతున్నారు? రే, మళ్ళీ తిరుగుతారేంట్రా? రే, ఆగండ్రా. అసలేంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? అయ్యో సావిత్రమ్మ, నాకు సెంటిమెంట్స్ ఉండవు. నేను మాట అన్నానంటే ఆ మాట మీదే నిలబడతాను. ఇందాకేం చెప్పాను? అనుని చంపితే నీ కూతుర్ని విడిచిపెడతాను అని. అనుని నువ్వు విడిచిపెడితే నీ కూతుర్ని నేను చంపేస్తాను అన్నానా లేదా? చూడు సావిత్రమ్మ, నీ సుందరి మా వాళ్ల మధ్యలో ఎలా ఉందో చూడు. నీ కూతురు ఒక్కతే ఉంది, చుట్టూ నలుగురు రౌడీలు, నా మనుషులున్నారు. సావిత్రమ్మ, నీకు కరెక్ట్గా 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. వెళ్ళి అనుని పీక కోసి చంపుతావో, కడుపులో పొడిచి చంపుతావో అది నీ ఇష్టం. కానీ ఒక్క విషయం, నువ్వు చేసే మర్డర్ ఎలా ఉండాలంటే మేము చేసే మర్డర్స్ కంటే భయంకరంగా ఉండాలి. వెళ్ళా. రేయ్, సుందర్ని వదిలేయండి. రేయ్, పని అయిపోయింది, పదండ్రా. పద. రేయ్, రేయ్, ఎవర్రా మీరంతా? అసలు ఎందుకు వచ్చారు? ఎందుకు వెళ్తున్నారు? ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది. అసలేమైందో చెప్పరా? రేయ్, నువ్వు నన్ను ముందు నుంచే ఫాలో అయ్యావు. నీ వెనకాల పరిగెత్తేలా చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. ఇంకో ముగ్గురిని యాడ్ చేశావు. ఎలాంటి గొడవ చేయకుండానే మీరంతటి మీరు వెళ్తున్నారంటే ఏంట్రా అర్థం? అర్థం లేదు, పరమార్థం లేదు. మిమ్మల్ని కేవలం ఇంటికెళ్లకుండా కాసేపు ఆపమన్నారు. అలా ఆపితే డబ్బులిస్తామన్నారు, అంతే. ఎవరు నన్ను ఆపమని మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు? నీకు అన్ని విషయాలు చెప్తారా ఏంటి? రేయ్,
వీళ్ళు ఇక్కడ టైం వేస్ట్ చేస్తూ నన్ను ఇంటికి వెళ్లకుండా ఇక్కడ కాసేపు ఆపారు అంటే ఇంటి దగ్గర ఏదో జరగబోతుందన్నమాట. ఇంట్లో వాళ్ళకి జాగ్రత్తగా ఉండమని ఫోన్ చేసి చెప్తాను. ఫస్ట్ అయితే అమ్మకి చేద్దాం. జో ఫోన్ ఎక్కడ పెట్టిందో ఏమో. అను మేడంకి చేద్దాం. ఛా, అను మేడం కూడా ఫోన్ ఎత్తడం లేదు. ఇంటి దగ్గరున్న వీళ్ళు ఫోన్ తీయరు. కార్తీక్కి కాల్ చేద్దాం. కార్తీక్ ఫోన్ ఎత్తు. కార్తీక్ ఫోన్ తీ. సుందరి ఫోన్ చేస్తుందేంటి? చెప్పు సుందరి. ఎక్కడున్నావు కార్తీక్? నేను పని మీద బయట ఉన్నాను. ఏంటో చెప్పు. కార్తీక్ అర్జెంటుగా నువ్వు ఇంటికెళ్ళు. ఇంట్లో ఏదో ప్రమాదం జరగబోతుంది. ఏముంటున్నావు సుందరి? అదంతా నేను తర్వాత చెప్తాను. నేను బయట ఉన్నాను. నేను ఇంటికి వస్తున్నాను. నువ్వు అర్జెంటుగా ఇంటికెళ్ళు. ఆటో. ఇలా వెళ్ళండి. నా కూతురు క్షేమంగా ఉండడం కోసం అనుని నేను చంపాలనుకుంటున్నాను. నన్ను క్షమించు తండ్రి. అను ఇక్కడ లేదు అంటే బెడ్రూమ్లోనే ఉండుంటుంది. చూస్తాను. సుందరి మీ అందరితో బాగుండాలని తాపత్రయపడుతుంటే అను నువ్వేమో సుందర్ని టార్చర్ పెడుతున్నావు. ఈరోజు నువ్వు అయిపోయావే. ఇక్కడ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళింది? మేడపై నుండి ఉంటుందా? వెళ్ళి చూస్తాను. ఏ అను, సావిత్రమ్మ, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? వదలు సావిత్రమ్మ. నిన్ను వదలను. సావిత్రమ్మ, ఈ రోజు నువ్వు నా చేతుల్లో చచ్చినట్టే. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి సావిత్రమ్మ? వదలు. పిచ్చి కాదు అన్నా, కొంచెం తొందరగా పోనివ్వండి అన్నా. హలో కార్తీక్, నువ్వు అర్జెంటుగా వెళ్ళు. ఆలస్యం చేస్తే పూడ్చలేని నష్టం జరగచ్చు. నేను ఇంటికి వెళ్ళే దారిలోనే ఉన్నాను.
నేను నిన్ను ఎందుకు చంపాలనుకుంటున్నానో కారణం కూడా నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? కారణం చెప్పు సావిత్రమ్మ. అను, నీకు బయట చాలా మంది శత్రువులు ఉన్నారు. ఆవిడే నన్ను చంపమంది. ఆ!